నమస్తే వీధుల స్వాగతం. లక్ష్మణ సమాజితం దళితులు మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన మరి ఈరోజు టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర విభాగ ప్రెసిడెంట్ నాగారి గారు ప్రీతం గారు మరి ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వచ్చారు. ప్రస్తుతం నాగారి ప్రీతం గారు మాట్లాడుతున్నారు, వారిని తెలుసుకుందాం. దళితులపైన మహిళలపైన జరుగుతున్నట్టు అఘాయిత్యాలపైన ధర్నా నిర్వహించారు. అంటే గత సంవత్సరాలు కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ పోరాటాన్ని ఇప్పుడు ఉధృతం చేయడానికి కారణం రాజకీయ పరిణామంగా భావిస్తామని అంటారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం లేకుండా పోయింది. దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, ఎక్కడ పడితే అక్కడ రేపులు. ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టుకుందామంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాపీ ఇవ్వగానే మళ్ళీ ఆయన మీద కౌంటర్ కంప్లైంట్ పెట్టడము. ఈరోజు మనము ఈ మహాధరణ ఎందుకు తీసుకున్నామంటే తెలంగాణ గత 5 సంవత్సరాల నుంచి మేము సమయం ఇచ్చినాం. మాకు 3 ఎకరాలు ఇస్తారేమో, మా పిల్లలకి ఉచిత విద్య ఇస్తారేమో, మా ఆత్మగౌరవం కాపాడతారేమో అని. కానీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడైతే మాకు ఇవ్వలేకపోతున్నారో మరొక ఆత్మగౌరవ తెలంగాణ సాధించుకునే దిశలో ఈరోజు అడుగులు ముందరికేసినాం. ఆ అడుగులు ముందరేసే భాగంలోనే ఈ మహాధరణ. మన జనరల్ దుబ్బాక ఎలక్షన్లో మరి క్రాంతి మీద ఒక దళితులపై ఎమ్మెల్యే పైన దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి ఖండించలేదు? క్రాంతిని మీరు దళిత ఎమ్మెల్యే అనుకుంటారు, నేనైతే ఆ క్రాంతిని జీతగాడు అనుకుంటా. ఈరోజు 19 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు దద్దమ్మలు. వాళ్ళు కనుక మాకు ప్రశ్నించే గొంతులైతే అసెంబ్లీలలో కూర్చొని మా సమస్యల గురించి పోరాడితే మేము ఇక్కడ దాకా కూర్చొని మళ్ళొకసారి ఇక్కడ మా గొంతు గర్జించాల్సిన అవసరం ఉండదు. 18 మంది దళిత ఎమ్మెల్యేలు మరి ఏ గుర్రం పనులు తోముతుర్రా, ఏమైనా గడ్డి బిక్తురా నాకు అర్థం కావట్లే. మా నిధులన్నీ తీసుకుపోయి వివిధ ప్రాజెక్టులకు డైవర్ట్ చేస్తుంటే ఈరోజు మాకు దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఏ ఒక్క దగ్గర మాట్లాడిన వీళ్ళ మీద దాడి చేస్తే ఇక మేము స్పందించాలి. వీళ్ళు ఒక దళిత నాయకులు, వీళ్ళు ఒక పెద్ద ఎమ్మెల్యేలు, పోటుగాళ్ళు, పీకుడుగాళ్ళు. వీళ్ళు మాకు సేవ చేయండి, వీళ్ళు మా దళితుల ఆత్మగౌరవం కాపాడండి, వీళ్ళు పెద్ద నాయకులు, వీళ్ళ మీద దాడి జరిగిందని మనం మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మహిళల పైన జరుగుతున్నటువంటి వాటిపైన కూడా టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? టీమ్స్ పెట్టడం జరిగింది. టీమ్స్ మరి హైదరాబాద్ వదిలేసి హైదరాబాద్ మినహా ఎన్ని జిల్లాలలో ఉంది, ఎన్ని జిల్లాలలో టీమ్స్లలో మరి కేసులు ఫైల్ అవుతున్నాయి. మరి ఈరోజు నిజంగా టీమ్స్ అద్భుతంగా పనిచేస్తే హైదరాబాద్ కాకుండా మరి 12 సంవత్సరాల బాలిక ఖమ్మంలో ఎప్పుడైతే రేపుకు గురయ్యి హైదరాబాద్కు వస్తుందో అది ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయికి స్పృహ వచ్చి చెప్పేంత వరకు కూడా పోలీసులకు తెలియని పరిస్థితి. అదేవిధంగా ఎన్నో చోట్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మీద అకృత్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది, నేను కాదనట్లేదు. కానీ కొన్ని విధాలుగా వీళ్ళకు కూడా పైనుంచి ప్రెషర్స్ పెడుతున్నారు. సో ఇవి ఉండకూడదు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అటాక్స్ కేసు సుప్రీంకోర్టు నిర్ణయం ఒకటి చెప్పడం కూడా జరిగింది. 4 గోడల మధ్యలో జరిగినటువంటి వివాదాన్ని మరి అదొక ఎస్సీ ఎస్టీ కింద తీసుకురాకూడదని చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎలా ఆ 4 గోడల మధ్యలో ఈ లీడర్లను తంతే అప్పుడు పోలీస్ కేసు పెట్టొద్దని చెప్పి వాళ్ళ మీద ఏం కేసు కావద్దని చెప్తే అప్పుడు చక్కగా అవుతారు. ప్రశ్నించక మేము ప్రశ్నించి తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మళ్ళీ పోరాటం ఒకసారి మొదలు పెట్టి ఒకసారి బెత్తం పట్టుకొని నిల్చుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరైతే నాయకులు ఉండేనో, ఎమ్మెల్యేలు ఉండే, ముఖ్యమంత్రి ఉండే, మాకు వాళ్ళని కూడా అడ్డుకున్నాం. అంత ధైర్యం ఉండే మాకు. ఊర్లలోకి రానియలే, జై తెలంగాణ అనేదాకా జెండా పట్టనీయలే, వాళ్ళని తిరగనీయలే. అప్పుడు తెలంగాణ వచ్చింది. ఈరోజు మళ్ళొకసారి ప్రశ్నిస్తే తప్ప ఆత్మగౌరవ తెలంగాణ మనం సాధించుకునే పరిస్థితి ఉండదు. ఆ క్రమంలో మేము ముందరికి వెళ్తాం. మహాధరణ ద్వారా మరి అల్టిమేటంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోరు మీరు? ప్రభుత్వానికి పూర్తి స్థాయిగా అల్టిమేటం. ఏ రాత్రి ధర్నా చేస్తామో తెలియదు, ఎప్పుడు వచ్చి ప్రగతి భవన్ ముట్టడి చేస్తామో తెలియదు, నీ ఫామ్ హౌస్లో ఎప్పుడు గుడిసెలు వేస్తామో తెలియదు. మాకు ఆత్మగౌరవం ఇచ్చేదాకా మేము ముక్కునే పరిస్థితి లేదు. మాకు ఆత్మగౌరవం కావాలి, మా బిడ్డలకు రక్షణ కావాలి. మాకు ఈరోజు దళితులకు అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని అడ్డుకోవాలి. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములను తీసుకొచ్చి ప్రకృతి వనాలంట, రైతు వేదికలంట, శ్మశాన వాటికలంట, ఎవరిని బొందలు పెట్ట నీకే దాన్ని అడ్డుకునే పరిస్థితి ఈరోజు చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నా, బరాబర్ నేను చేస్తాను. రేపటి నుంచి ఇంకా ఏం ప్రోగ్రామ్ చేసే అవకాశం, దీని మీద ప్రత్యేక భవిష్యత్ కార్యాచరణ నేను ప్రకటిస్తా. నాకు ఇంకా 2 జిల్లాల పర్యటన ఉంది. అక్కడ కూడా కొన్ని విధాలుగా దళితుల మీద దాడి జరుగుతుంది. అక్కడ కూడా భూములను వివిధ రకాలుగా గుంజుకుంటున్నారు. దాని గురించి నేను ఇంకా 2-3 జిల్లాల పర్యటన చేసుకున్న తర్వాత నా కార్యవర్గంతో కూర్చొని నేను భవిష్యత్ కార్యాచరణ నేను ప్రకటిస్తాను. థ్యాంక్స్. నగర్ గారు ప్రీతం గారు చెప్పినటువంటి విషయాలు దళితులపైన మహిళలపైన జరుగుతున్నట్టు అఘాయిత్యాల మహాధరణ నిర్వహించామని, రాబోయే రోజుల్లో మరి మహిళలపైన దళితులపైన ఏదైనా అల్టిమేటం చేస్తే ఖచ్చితంగా మేము ముందుండి పోరాడతామని తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ ఇందిరా పార్క్ నుంచి మహాధార కార్యక్రమాన్ని స్పెషల్గా మీకోసం కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.